అందరికీ నమస్కారం అండి. మేము పిలవగానే వచ్చినటువంటి మీడియా మిత్రులకి ధన్యవాదాలు ముందుగా తెలుపుకుంటున్నా. ఈరోజు మేము ఇక్కడికి ఈ సమావేశం ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైన కారణం మీరు ఆల్రెడీ మీకు చెప్పాము, బ్యానర్ మీద కూడా చూశారు. ఇక్కడికి మహిళా ఐక్య వేదికగా మేమందరము ఇక్కడ దుర్గా భవానీ గారు సిపిఐ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జనరల్ సెక్రటరీ రాష్ట్ర కార్యదర్శి గారు వచ్చారు. అదేవిధంగా గంగా భవానీ బార్ కౌన్సిల్ మెంబరు, హైకోర్టు లాయరు అక్కడికి వచ్చారు. అదేవిధంగా ఖుర్షీదా బేగం కాంగ్రెస్ ఉమెన్ సెక్షన్ జనరల్ సెక్రటరీ తను కూడా వచ్చారు. ఇదేవిధంగా హైకోర్టు అడ్వకేట్ కన్నా రజనీ గారు ఇక్కడికి వచ్చున్నారు. అదేవిధంగా భారతి గారు విజయవాడ మహిళా సమాఖ్య జనరల్ సెక్రటరీ గారు ఇక్కడికి వచ్చారు. ఇంకా అనేక మంది రావాల్సి ఉంది, కాలాతీతం అవుతుంది కాబట్టి మేము స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈరోజు మేము ముఖ్యంగా ఈ ప్రెస్ మీటు అందరికీ తెలుసు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ ఒక్కసారి ఉలిక్కి పడేటట్టుగా జరిగినటువంటి సాయి కృష్ణ మిస్సింగ్. సాయి కృష్ణ అనే వ్యక్తి పేరు గాదే సాయి కృష్ణ అనే వ్యక్తి అబ్బాయి 23 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్నటువంటి గాదే సాయి కృష్ణ గత నెల కనిపించకుండా పోయినప్పటి నుంచి ఇప్పుడు మేము కూర్చున్న దాకా ఒక పెద్ద సెన్సేషను ఈ రాష్ట్రంలో జరుగుతుందనే విషయం అందరికీ తెలుసు. గాదే సాయి కృష్ణ ఉన్నాడా లేదా, లాకప్ డెత్ అయ్యాడా అనేది ఒక ప్రశ్నార్థకం. మా బ్యానర్లోనే చూశారు, లాకప్ డెత్ పక్కన మేము క్వశ్చన్ మార్క్ పెట్టాం. అయితే ఈ ప్రశ్న రావడానికి కారణం అతని తల్లి గాదె సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి గారు 45 రోజులుగా తన బిడ్డ ఆచూకీ కోసం తిరగని ఇల్లు లేదు, ఎక్కని గడప లేదు, అడగని మనిషి లేరు. ఈ విషయం చివరికి ఆమె తన బిడ్డ ఏమైపోయాడో అని చెప్పేసేసి జరుగుతున్న ఈ క్రమంలో కుటుంబ సభ్యుల చొరవతో ఆ కన్నతల్లి బాధ కోసం ఇది హైకోర్టు మెట్లు ఎక్కిన విషయం, హెబియస్ కార్పస్ ఎక్కిన విషయం అందరికీ తెలుసు. గాదే సాయి కృష్ణ ఉన్నాడా లేదా అనేది పక్కన పెడితే ఈ గాదే సాయి కృష్ణకి సంబంధించి ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ అధికారుల యొక్క ప్రవర్తన, పోలీస్ అధికారులు చేసినటువంటి అనేక విషయాలు నిజంగా చెప్పాలి అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చట్టబద్ధమైనటువంటి విషయాల పట్ల చాలా ఆందోళన కలుగుతూ ఉన్నది. ఇక్కడికి మేము వచ్చింది సాయి కృష్ణ తల్లి ఆవేదన చెప్పడానికో ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం చెప్పడానికో కాదు. అసలు ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో పౌర హక్కులు ఏమవుతున్నాయి, అది నేరస్తుడికైనా కావచ్చు, మామూలు మనుషులకైనా కావచ్చు. ఈ గాదె సాయి కృష్ణ మేము మిస్సింగ్గానే అనుకుంటున్నాము. ఎందుకనంటే ప్రభుత్వం వైపు నుంచి ఇంతవరకు గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ అయ్యాడని కానీ చనిపోయాడని కానీ ఎలాంటి వార్త లేదు. కానీ వార్తా కథనాల ప్రకారం గాదె సాయి కృష్ణని లాకప్ డెత్ చేశారు. లాకప్ డెత్ చేయడం అనేది మనకి మామూలే, వింటూ ఉంటాము. అయితే ఇది చాలా ప్రత్యేకమైనటువంటి కేసు. లాకప్ డెత్ చేసిన తర్వాత లేదంటే ఎన్కౌంటర్ చేసిన తర్వాత నేరస్తుల్ని సహజంగా వారి యొక్క పార్థివ దేహాన్ని తల్లిదండ్రులకి, కుటుంబానికి అప్పగించడం అనేది ఇంతవరకు మనం చూసింది భారతదేశ చరిత్రలో ఇది చూసాం. అనేక లాకప్ డెత్లు, అనేక ఎన్కౌంటర్లలో శరీరాల్ని అప్పగించడం, దాంట్లో న్యాయం ఉందా అన్యాయం ఉందా అనే చర్చకి మేము వెళ్ళట్లేదు. అయితే ఎందుకు గాదె సాయి కృష్ణ మిస్సింగ్ కేసు ఇంత సెన్సేషన్ అయిందంటే 45 రోజుల నుంచి ఇంతవరకు గాదె సాయి కృష్ణ ఉన్నాడా
లేదా అనేది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. ఇక్కడ మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్నది ఒకటే, ఈ రాష్ట్రంలో జీవించే హక్కు 21 ఉందా లేదా? అదేవిధంగా ఆర్టికల్ 21 జీవించే హక్కును మనకి ఇచ్చింది అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం. ఆర్టికల్ 20 ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే చట్టబద్ధంగా శిక్షించాలని చెప్తా ఉంది. అదేవిధంగా ఆర్టికల్ 22 అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల లోపల ఆ వ్యక్తిని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి, శిక్షను అమలు చేయాలి అని ఉంది. ఈ 3 గాదె సాయికృష్ణ విషయంలో జరగలేదు. వీటికి తూట్లు పొడిచింది ఎవరో వ్యక్తిగతమైనటువంటి కక్షలతో గాదె సాయికృష్ణని మిస్సింగ్ చేయడమా, చంపడమా అయితే ఇంత ఆందోళన మాకు కలిగేది కాదు. ఈ 3టిని తుంగలో తొక్కినటువంటి వ్యక్తులు స్వయంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి పోలీసు అధికారులు. ఇదే ఇప్పుడు ఎక్కువ ఆందోళన కలిగిస్తూ ఉంది మా అందరిలో. ఇక్కడ సాయికృష్ణ నేరస్తుడా కాదా, రౌడీ షీటరా, ఎన్నో అక్రమాలు, 24 ఏళ్ల యువకుడు, ఎన్నో అక్రమాలు, ఇంకెన్నో నేరాలు, ఒళ్ళు గగురు పొడిచేటువంటి విషయాలు చేశాడని చెప్పేసి సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది. కాసేపు గాదె సాయికృష్ణ చాలా నొటోరియస్ క్రిమినల్ అని చెప్పేసి ఒప్పుకుందాం. అయితే ఈ భారతదేశంలో మనకందరికీ బాగా గుర్తున్నట్టే ఉంది, 2008లో కసబ్ ఒక ఉగ్రవాది 72 మందిని శివాజీ టెర్మినస్లో నిలువున మన భరతమాత బిడ్డల్ని చంపేసినటువంటి ఘటన మనకందరికీ తెలుసు. అదేవిధంగా అదే రోజు తాజ్ హోటల్లో 166 మందిని ఉగ్రవాది మోక నిలువున చంపేసినటువంటి ఘటన. అందులో భరతమాత ముద్దు బిడ్డలైనటువంటి అనేక మంది సైనిక అధికారులు, పరమవీర చక్రలు పొటన పెట్టుకున్నటువంటి వార్లలో సజీవంగా దొరికిన కసబ్ ఒక్కడినే 2012 నవంబర్ 21న భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి శిక్షా స్మృతిని అమలు చేస్తూ ఉరి తీయడం జరిగింది. మరి గాదె సాయికృష్ణ ఏమేమి నేరాలు చేశాడు, ఎంతెంత మందిని చంపాడు, లేదంటే ఎంతెంత మందిని అటెంప్ట్ రేపులో లేదంటే నిజంగానే రేప్ చేశాడు, చెప్పరానటువంటి నేరాలు చేశాడు అనుకుంటే అది పోలీస్ డిపార్ట్మెంటు ఆ కేసులన్నింటినీ తీసుకొని చట్టబద్ధంగా గాదె సాయికృష్ణకి శిక్షలు విధించాల్సినటువంటి అంబేద్కర్ రాజ్యాంగం మన ముందు ఉన్నది. మరి దానికెందుకు ఆ రాజ్యాంగాన్ని పాటించకుండా ఈరోజు ఉన్నాడా లేదా అంటూ గాదె సాయికృష్ణ తల్లి, మేమందరం తల్లులమే, ఇక్కడ మా అందరికీ బిడ్డలు ఉన్నారు. బిడ్డ ఎంతటి నేరస్తుడైనా కనీసం నా బిడ్డ ఎక్కడున్నాడో చెప్పండి, లేదా చనిపోతే కాస్త బూడిదైనా ఇవ్వండి అని అడుగుతూ ఉంది గాదె సాయికృష్ణ తల్లి. ఈరోజు కొంతమంది పెద్దలు అంటున్నారు, ఓ రౌడీ షీటర్ని, ఒక క్రిమినల్ని కోసం ఇంత ఆగం చేస్తున్నారు అంటున్నారు. అయ్యా, మేము అడుగుతూ ఉన్నాము, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎంతోమంది క్రిమినల్స్ ఉన్నారు, ఎన్నో జరుగుతూ ఉన్నాయి. పట్టపగలే డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడినటువంటి ఎంపీలు ఉన్నారు, ఆడపిల్లని మాయమాటలు చెప్పి మోసం చేసినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకు మేము పేర్లు చెప్పట్లేదంటే, మేము రాజకీయాలకు అతీతంగా ఇక్కడ సాయికృష్ణకి న్యాయం జరగాలి, సాయికృష్ణ కుటుంబానికి న్యాయం జరగాలి అని మాత్రమే కాదు. కాబట్టి రౌడీ షీటర్లైనా, క్రిమినల్స్ అయినా, రేపిస్టులైనా దాన్ని శిక్షించడానికి భారతీయ శిక్షా స్మృతి ఉంది. వారు శిక్షిస్తారు. అవసరమైతే
సాయికృష్ణ లాంటి వాళ్ళని, పేరు పోగు క్రాంతి కుమార్ లాంటి వాళ్ళని భయపడిపోయి ఆత్మహత్య చేసుకున్నటువంటి పేరు పోగు క్రాంతి కుమార్ లాంటి రౌడీ షీటర్స్ని శిక్షించడానికే రక్షణ వ్యవస్థ ఉంది. మీరు దాన్ని కాదని చెప్పేసేసి మీ సొంత రాజ్యాంగాన్ని అమలు చేశారు. కాబట్టి ఇది ఈరోజు సాయికృష్ణ మిస్సింగ్ కేసు అని అనుకోవచ్చు, లేదు భయపడిపోయి పేరు పోగు క్రాంతి కుమారు సూసైడ్ ఆత్మహత్య చేసుకుంటూ ఒక వీడియో రిలీజ్ చేయొచ్చు. ఇంకా మనకు తెలియనటువంటి ఊర్లు పేర్లు మారిన ఇటువంటి కథలు ఎన్నో ఉండొచ్చు. ఒకటైతే చెప్తాం, మేము పౌర హక్కుల నేత బాలగోపాల్ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఏమని అంటే ఒక న్యాయాన్ని అన్యాయాన్ని నిజంగా పాటించకుండా ఒక వ్యవస్థలో మనం పెట్టినప్పుడు, దాని మీద కొరడా జులిపించినప్పుడు అక్కడ అన్యాయం అయ్యేది బడుగు బలహీన వర్గాల ప్రజలే, మనుషులే అనేది. సామాజికంగా ఈరోజు చూస్తే గాదె సాయికృష్ణ జొమాటోలో పనిచేసి రోజుకు 350 రూపాయలు సంపాదించే పిల్లవాడు. అదేవిధంగా రౌడీ షీటర్ అని అంటున్నటువంటి పేరు పోగు క్రాంతి కుమార్ కూడా ఒక దళిత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన తండ్రి పేరుపోగు వెంకటేశ్వరరావు ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నట్టుగా మేము విన్నాము. కాబట్టి ఈ సమాజం వీళ్ళని ఇలాగ ఎందుకు మార్చింది కాబట్టే క్రిమినల్స్ని మార్చే పద్ధతే రక్షణ వ్యవస్థకి ఇచ్చారు. కాబట్టి రౌడీ షీటర్ల కోసం, క్రిమినల్స్ కోసం మీరు ఇలా మాట్లాడుతున్నారు, గుంపులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు అన్నటువంటి పెద్ద మనుషులకి మేము చెప్పే సమాధానం, అయ్యా ఇది సాయికృష్ణ సమస్య, పేరుపోగు క్రాంతి కుమార్ సమస్య, లేదంటే దళిత మహిళ గంగమ్మ సమస్య. గంగమ్మ కూడా కర్నూలు జిల్లాలో గంగమ్మ అనేటువంటి దళిత మహిళని వీళ్ళు కాలు జారి పడిపోయిందని చెప్పేసి బిడ్డ చేతే సంతకం పెట్టించుకొని పోస్ట్ మార్టం చేయకుండా మీరు ఖననం చేశారు. ఒకే నెలలో జరిగినటువంటి ఘోరాలు ఇవన్నీ. ఎందుకనంటే మీరు మీ యొక్క నేరాల్ని కప్పుపుచ్చుకోవడం కోసం రాజ్యాంగాన్ని మీ చేతిలో తీసుకుని మీరు చేస్తున్నటువంటి దురాగతాలు మచ్చుకి 3 పోయిన నెలలో జరిగాయి. 1 గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసు, 2 మీ బెదిరింపులకు భయపడి ఇక తాళలేక తనువు చాలించినటువంటి పేరు పోగు క్రాంతి కుమార్ కావచ్చు, దళిత మహిళ ఒక చిన్న దొంగతనం మోపి మీరు కొట్టిన కొట్టులకి లాకప్లోనే మరణిస్తే మీరు పోస్ట్ మార్టం కూడా చేయకుండా ఖననం చేసిన తర్వాత ప్రజా సంఘాలు, ఉద్యమకారుల యొక్క పోరాట ఫలితంగా మళ్ళీ ఆమెను సమాధిలోంచి తీసి డిఎన్ఏని ఈరోజు దాన్ని సుప్రీంకోర్టు వరకు వెళ్తున్నటువంటి పరిస్థితి కావచ్చు. అయితే మా యొక్క డిమాండ్ ఒక్కటే, ఇక్కడ మేమందరం ఇక్కడ ఒకే అపీలు ఈ ప్రభుత్వానికి చేస్తున్నాము. గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసుని ఈ రాష్ట్ర ప్రభుత్వ చట్టబద్ధ పాలనకి, ప్రతిష్టకి ఈరోజు దేశవ్యాప్తంగా మనిషి దొరకలేదు, కనీసం బూడిద లేదు, ఉన్నాడో లేదో తెలియదు అనేటువంటి ప్రశ్నలకి దేశవ్యాప్తంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపుకు చూస్తూ ఉంది. ఎందుకంటే ఇవి కథనాలని మేము అనలేము. వస్తున్న కథనాల ప్రకారం గాదె సాయికృష్ణని చంపేసినట్లుగా, అతన్ని కాల్చేసినట్టుగా, చివరికి ఆ కాల్చేసినటువంటి బూడిదను కూడా ఇవ్వడానికి సిద్ధం కానట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇవి మేము నిర్ధారించలేము. అయితే గాదె సాయికృష్ణ తల్లి ప్రభుత్వ పెద్దల్ని కలిసి బయటకు వచ్చి మాకు న్యాయం చేశారు, ఆ న్యాయం చాలు అని చెప్తుంది. అయితే ఏం న్యాయం చేశారు అని నేను వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడాను. వాళ్ళ మీద చాలా పేదవాళ్ళు కాబట్టి ఆమె బయటకు వచ్చి చెప్పినటువంటి స్టేట్మెంట్ని ఏ విధంగా తీస్తున్నారంటే, అదే సోషల్ మీడియా, ఇదే జనాలు వాళ్ళకి చాలా పెద్ద మొత్తంలో చాలా సొమ్ము అందిందని, అందుకనే ఆమె వచ్చి బయటికి మాకు న్యాయం చేశారు, ఆ న్యాయం చాలు అని చెప్పేసేసి మాట్లాడుతుందని అన్నారు. కానీ ఆ పిచ్చి తల్లికి జరిగినటువంటి న్యాయం ఏంటంటే, ఆమెకి ఇచ్చినటువంటి హామీ ఏంటంటే, మీకు మీ బిడ్డనైనా అప్పగిస్తాము లేదా బూడిదైనా ఇస్తామని చెప్పారని నాకు వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్పారు. కాబట్టి అది ఆ తల్లి, కనీసం ఆ తల్లి పేగు బిడ్డని
ఎంత హింసించారు, ఎట్లా చంపారు, ఏ విధంగా కాల్చారు, కనీసం ఆ బూడి తీస్తే చాలు అని తృప్తి పడిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో మాలాంటి చైతన్యవంతమైనటువంటి వాళ్ళు మాట్లాడుతుంటే దాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగానో ఇంకొక రకంగా అంటారు. కానీ ఈ ప్రభుత్వ ప్రతిష్ట పెరగాలన్నా, ఈ ప్రభుత్వం చట్టబద్ధ పాలనకు లోబడి ఉందని తెలియాలన్నా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు చరిత్రలో నిలబడేటట్టుగా ఈ గాదె సాయికృష్ణ మృతిలో, లేదా పేరుపోగు క్రాంతికుమార్ మృతిలో, లేదా గంగమ్మ, దళిత మహిళ గంగమ్మ మృతి లాకప్ డెత్లో ఏమి జరిగిందో మొత్తం మీరు సిబిఐ చేత ఎంక్వైరీ చేయించి నిజానిజాలని తెలిపి, తమిళనాడు తూత్తుకోడిలో ఎట్లయితే కరోనా టైంలో తండ్రి కొడుకుల్ని దారుణంగా కొట్టి చంపిన తర్వాత వారి యొక్క దీన్ని ఏ కానిస్టేబుల్ ఒక మహిళ చెప్పిందో వారికి 2 సార్లు మరణశిక్ష విధించడం ఒకటి, తర్వాత ఎవరైతే ఆ తండ్రి కొడుకుల్ని చంపేసేసి లాకప్ డెత్ చేశారో ఆ కుటుంబాల నుంచే 1.5 crores నష్టపరిహారం అందించారో, ప్రభుత్వ పరిహారం కాకుండా. అదేవిధంగా వారికి 9 మంది పోలీసులకి నిష్పక్షపాతంగా మరణశిక్ష విధించారు. మీరు కూడా అదే సిబిఐ తోటి విచారణ చేయించి గాదె సాయికృష్ణ మిస్సింగా, చనిపోయాడా, బూడిచ్చేశారా అనేది ముందు తేలాలి. అదేవిధంగా పేరుపోగు క్రాంతికుమార్ మృతికి ఎందుకు ఏది కారణాలయ్యాయని కూడా అదే సిబిఐ విచారించాలి. ఎందుకంటే ఈ కారణాలన్నింటిలో రెండిట్లో ఇక్కడ ఒక సిఐ గారు పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంది. అదేవిధంగా గంగమ్మ మరణం వెనుకున్నటువంటి ఆ మిస్టరీని కూడా ఛేదించాలి. ఇది మేము అడుగుతున్నటువంటి డిమాండు. ఇది ప్రభుత్వానికే కాదు, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పౌర సమాజం అంతా పోలీసు వ్యవస్థ అంటే వణికిపోయేటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. ఈ విధంగా మీరు ప్రభుత్వం గనక సిబిఐ చేత మీరు నిష్పక్షపాత విచారణ చేయించగలిగితే నిజంగా ఎవరైతే ఈ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరికీ ఖచ్చితంగా భారత శిక్షా స్మృతి ప్రకారం కఠినమైనటువంటి శిక్షలు వేస్తారు. ఎందుకంటే భారతీయ న్యాయ వ్యవస్థ మీద మాకందరికీ చాలా నమ్మకాలు ఉన్నాయి. ఇది తమిళనాడు తీర్పు చూసిన తర్వాత ఆ నమ్మకం మరింత మాలో కలిగింది. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళం అందరూ కూడా వారి అభిప్రాయాలు తెలియజేస్తారు. ఈ ప్రభుత్వాన్ని, తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అప్పీల్ చేసి ఈ కేసుని సిబిఐ చేత, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ చేత చేయించాలి. ఇది మా విజ్ఞప్తి. అదేవిధంగా వాళ్ళ కుటుంబం కూడా ఇదే చెప్పింది. నేను మాట్లాడాను వాళ్ళ కుటుంబంతో. ఆ కుటుంబం ఒకటే చెప్తా ఉంది, మా బిడ్డ ముందు ఉన్నాడా లేదా ఒకటి మాకు చెప్పాలి. ఒకవేళ చనిపోతే ఆ బూడిదైన ఇస్తే మేము హిందూ సంప్రదాయం ప్రకారం కర్మకాండలు చేసుకుంటాము. అంతేకాదు మా బిడ్డని ఈ విధంగా నేరస్తుడు అవునా కాదా అనేది పక్కన పెడితే, మా బిడ్డని ఇంత కిరాతకంగా చేసినటువంటి వారికి తమిళనాడు పోలీసులకి ఏ విధమైనటువంటి శిక్షలు అమలు చేశారో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీసులో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారో ఒకరి పేరు చెప్తున్నారు కాదు, ఇందులో మొత్తం ఒక ఎంతమంది పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారో అంతమందికి కూడా అదే శిక్షలు అమలు చేయించాలని చెప్పేసేసి మేము కోరుతున్నాము. ఇది ప్రభుత్వ యొక్క చట్టబద్ధ పాలనని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టని పెంచుతుందే తప్ప తగ్గించదని మాత్రం మేము ఇక్కడ చెప్పదలుచుకున్నాము. ఇప్పుడు ఇక్కడ దుర్గాభవాని అక్క తన యొక్క స్పందనని తెలియజేస్తారు.